చెన్నూరు నియోజకవర్గం మన పోటీ చేసేటప్పుడు బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, నెరవేర్చలేంటి ఏంటి అంటే 9 సంవత్సరాలు ఎంపీగా ఆయన ఉన్నప్పుడు క్యాతనపల్లి రోడ్ వేపిస్తానన్నాడు. క్యాతనపల్లి రోడ్ నుంచి కొల్లూరు ఇసుక ట్రక్కులు ఎవ్రీ నిమిషంన్నరకు ఒక ట్రక్ వెళ్తూ ఉంటుంది. మీకు ఈవినింగ్ టైం స్టార్ట్ అయిందంటే ట్రక్కులు స్టార్ట్ అవుతాయి. మీరు ట్రక్కులు ఆపే ప్రయత్నం చేస్తే మీకు 5 minutesలో పోలీసులు వస్తారు. ఆ ట్రక్కులు ఇప్పుడు ఆ రిజర్వ్లు ఎన్ని ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని ట్రక్కులు పోయినాయి, అవి పోనీ ఆ ఇసుకకు సంబంధించిన ఫండ్స్ ఏం చేశారు అని అన్నది ఇంతవరకు వాళ్ళు ఆన్సర్ చెప్పలేదు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అంశం మేము పై లేవనెత్తుతాం. ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి. ఆ క్యాతనపల్లి రోడ్డు కేవలము ఆ కన్స్ట్రక్షన్ కోసం ఆపితేనే వాళ్ళ కోట్ల నష్టం. కాబట్టి ఆ రోడ్డు వాళ్ళు పట్టించుకోరు. అసలు వాళ్ళకి మెయిన్ లాభం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి మినరల్స్ దొరుకుతాయి, ఎక్కడి నుంచి మాకు డబ్బు దొరుకుతుంది అన్నదే వాళ్ళ వేట. మీరు ఏమన్నా అనుకోండి, కేసీఆర్ గానే నేను ఈగల్ మ్యాన్ అని పిలుస్తా. ఎందుకని అంటే ఈగల్ అంటే పైనుంచి ఎక్కడున్న దాని ఆహారాన్ని వెతుక్కుంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా వేరే జంతువు ఏదన్నా ఉంటే కాకిని దాని మీద ఎక్కించుకొని పైకి తీసుకెళ్తుంది, పైన సఫకేట్ చేస్తుంది. సేమ్ కేసీఆర్ కూడా అంతే. పక్క పార్టీల నుంచి నాయకులు దాని వీటి మీద ఎక్కించుకుంటాడు, పైకి తీసుకెళ్తాడు, సఫకేట్ చేస్తాడు, వాళ్ళని డమ్మీలను చేసి కిందికి తీసుకొస్తాడు. ఆయనకు కావాల్సిన డబ్బు కానీ, ఆయనకు కావాల్సిన నిధులు కానీ, ఆయనకు కావాల్సిన భూములు కానీ ఎంత దూరం నుంచి అయినా పసిగట్టి దాని మీద వేస్తాడు. రేపు రాధిక గారి మీద అట్లా వేస్తాడు కావచ్చు. మేము అన్నిటికీ రెడీగానే ఉన్నాం. మేము ఆయన వేస్తాడని చెప్పి భయపడితే ఈరోజు రాధిక గారు మీ ముందు ఈ మాట మాట్లాడుండదు. ఈరోజు నాలాంటి వాళ్ళు ఇంకా రావాలి. ఈరోజు నేను పులివేషం వేశాను, ఈరోజు నా ఫేస్ అన్మాస్క్ అవుతుంది, నా మాస్క్ ఊడిపోతుంది అన్న భయం వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు ఈరోజు వాళ్ళకి మొహం లేదు, జనాల్లోకి వచ్చే మొహం కూడా లేదు వాళ్ళకి. ఈరోజు ఈ ఎలక్షన్స్ ఫోకస్ చేయట్లేదు. నేను అదే అడుగుతాను. 18 ఎన్నికల్లో కేసీఆర్ గారు చంద్రుని అడ్రస్ చేసుకుంటూ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఇప్పటివరకు ఏం నెరవేర్చలేదు అని చెప్పేసి నేను మిమ్మల్ని స్ట్రైట్ అడుగుతాను. ఎంబీసీలకి మనకి 10,00,000 కోట్లు 10,000 కోట్లు అని అన్నాడు. ఇప్పటి వరకు ఎంతమంది బీసీలకు ఇచ్చారండి? ఈ రోజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దళిత బంధు ఎమ్మెల్యేలే లంచాలు తీసుకున్నారని అన్నారు. మరి లంచాలు తీసుకున్న ఎమ్మెల్యేలు పక్కన ఎందుకు పెట్టుకున్నాడు? అంటే దొంగతనం చేసిన వాళ్ళని మీరు కప్పి పెడుతున్నారు. మరి కప్పి పెడుతున్నారంటే మీ మీద ఏ సెక్షన్ పెట్టాలి? మరి మేము మీ బాలకృష్ణ గారు కూడా లంచం తీసుకుంటా ఉన్నారా? దళిత బంధు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఆయన తీసుకుంటున్నాడా లేదా అని అన్నది వాళ్ళకి టికెట్ లేదు అని అన్నాడు. ఎమ్మెల్యే తీసుకున్న మనుషులకి ఎమ్మెల్యేకి లేదు అని అన్నారు. మరి బాలకృష్ణ గారికి దగ్గర సన్నిహితుడైన రామవేణు అనే వ్యక్తికి ఒక స్కూల్ ఉంది. ఆయన పిల్లలు ఇద్దరు US లో చదువుతున్నారు. ఆయనకి ఈరోజు దళిత బంధు ఇచ్చారు. మరి ఆయన ఏ బేసిస్ లో ఇచ్చారు? ఆయన దళిత బంధుకి అర్హుడా? అది విన్నర్, అది ఉందా, ప్రూఫ్ గా ఉందా లేదా? అది జస్ట్ అంటే ఈ పుకార్లు అనేది మనకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు జనరల్ గా చెప్తా ఉన్నారు రామేరుకు దళిత బంధు ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఈవెన్ ప్రెస్ లో కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. సో చెన్నూరులో అనర్హులకి దళిత బంధును ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజుకి చెన్నూరులో మాకు శ్మశాన వాటిక లేదు, క్రిమేషన్ లేదు, ఎలక్ట్రిక్ క్రిమేషన్ లేదు. మాకు ఏ మండలాల్లో లేదు, మాకు ఎలక్ట్రిక్ క్రిమేషన్ లేదు. మీరు బతికున్న వాళ్ళ గురించి బాలకృష్ణ గారిని సమర్థించే వ్యక్తులు మీ నియోజకవర్గ నాయకత్వం కానీ, జిల్లా నాయకత్వం, కేసీఆర్ గారి కుటుంబంతో కానీ లేకపోతే పార్టీ అధినాయకత్వంతో, అధికార పార్టీతో అత్యంత సన్నిహితంగా ఉంటారు. వారు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తారు. తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాలని ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాలకు తీసుకుంటే అందులో ఒకటి చెన్నూరు అనే వాదన తీసుకొస్తున్నారు. మీరేమో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకటి 3 ఎఫిడవిట్స్ కంపేర్ చేసుకోండి. ఆయన ఎలక్షన్కి ముందు సబ్మిట్ చేసిన ఎఫిడవిట్స్ మీరు కంపేర్ చేసుకోండి. మీకు ప్రూఫ్ మీకే తెలుస్తుంది. నేను అనడం కాదు. ఎక్కడి నుంచి వచ్చినాయి, నీకు వచ్చే జీతం ఎంత, మీ నాన్న ఉద్యోగం ఏంటి, మీ పేరెంట్స్ ఇన్కమ్ ఏంటి, ఇంతకుముందు వాళ్ళకున్న ఆస్తులు ఏంటి, మీకున్న అవగాహనకు చెప్పండి. ఇక్కడ మీకు వారి ఇంతకుముందు గత ఆర్థిక పరిస్థితి ఏంటి, అఫిడవిట్లో పెట్టింది ఏంటి, ఈ రోజు వరకు కొత్త అఫిడవిట్ వచ్చినాక మళ్ళీ మీకు ఇంకో ఇంటర్వ్యూ ఇస్తా, అప్పుడు నాకు విత్ ప్రూఫ్ ఇస్తా. ఇంకా నేను కొన్ని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొన్ని ఇన్ఫర్మేషన్ వేశాను, అది రిపోర్ట్స్ తో వచ్చి మీకు నేను మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. సో ఉన్న పలంగా ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఎవరిది? బాలకృష్ణ గారిది. నియోజకవర్గ ప్రతి ఒక్క టీఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి మెరుగైంది. ఆ రోజు కేటీఆర్ గారు US లో ఉన్నారు. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఆయన ఉన్న వీసా గానీ ఆయనకు సంపాదించిన దాంతో ఈ రోజు ఆయన పరిస్థితులు అయితే ఉండరు. మీరు కవిత గారు ఇచ్చిన స్టేట్మెంటే వినండి. 20 లక్షల వాచ్ నేను సొంతంగా కొనుక్కున్నా అంటది, నేనున్న ఇల్లు ఫ్లాట్ ఏమో కిరాయి అంటది. డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఐ డోంట్ థింక్ సో. They should be in conscious when they are lying. వాళ్ళు స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు అంటారు. అయితే అంతే. ఇంత పెద్ద వ్యాఖ్యల్ని కేసీఆర్ కుటుంబం పైన, ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి బాలకృష్ణ గారి మీద మాట్లాడుతున్నారు. భయం ఎట్లే? ఎందుకు భయం అంటే తప్పు చేశానా? నేను తప్పు చేస్తే నేను భయపడాలి.
నేను తప్పు చేయలేదండి. నేను తప్పు చేసిన రోజు మీలాంటి వాళ్ళు నా ఇంటికి వచ్చి కూర్చొని నన్ను నిలదీయారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ళనే మీరు ఇలా మాట్లాడుతున్న ఇది ఒక పెద్ద పందా అయిపోయింది. అంటే మాట్లాడితే పెద్ద తలకాయలతో వాళ్ళని విమర్శించితే త్వరగా ఫేమ్ అవ్వచ్చు అని చెప్పేసి అని పబ్లిక్లో. నేను రాజకీయాల్లోకి వచ్చి చాలా కొద్ది రోజులు అయిందండి. ఉద్యమాల్లో ఉన్న అందుకే అవపోసపట్టింది. మీరు కావాలంటే 2015 నా ఇంటర్వ్యూలో చూడండి. బతుకమ్మ, బంగారు బతుకమ్మని ఎత్తుకొని తిరగడం కాదు, ఆడపిల్లలు రేప్ అండ్ మర్డర్ జరిగింది సుధార్ శైలజాది. ఆ కనీసం అక్యూజ్డ్ ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా మేము ప్రెస్లో రిలీజ్ చేసాము. అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీస్లో నిర్భయ చట్టం లేదు, అట్రాసిటీ లేదు అమ్మాయిది. సో ఈ 2 చట్టాలు లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దానికంటే ముందు అల్లం రజిత అని ఒక అమ్మాయిది జరిగింది సేమ్ ఇన్సిడెంట్. నిన్నగాక మొన్న అల్లం రజిత జరిగింది, ఇప్పుడు మళ్ళీ సుధార శైలజ జరిగింది. బంగారు బతుకమ్మ అని ఎత్తుకొని తిరుగుతున్నాం, మాకు బతికే అవకాశం మీరు ఎందుకు కల్పించట్లేదని ఆ రోజే అడిగాను. అడగడం నేనే మీద కొత్త కాదు, లేకపోతే నాకు వాళ్ళ మీద భయపడాల్సిన అవసరం లేదు. పోనీ చంపేస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా, వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఆత్మసాక్షి వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి. ఇంకెంత దిగజారుతారో దిగజారండి. అవసరం భయపడాల్సిన అవసరమే లేదు. ఈ రాధిక గారి లక్ష్యం ఏంటంటే ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే టీఆర్ఎస్ మోనోపోలీగా డిక్టేటర్షిప్ చేస్తుంది. ప్రత్యామ్నాయం లేక తెలంగాణ పార్టీ అన్న ముసుగులోకి వచ్చి ఈరోజు భారతీయ పార్టీ అయింది. సో రంగులు వాళ్ళు మారుస్తున్నారు, రంగులు మేము మార్చట్లేదు. కలర్ వాళ్ళు వేరే రాష్ట్రాలకు ఎగబాకుతున్నారు. వాళ్ళు ఫామ్ హౌస్లలో వాళ్ళు ఇది చేస్తున్నారు. జనజీవన స్రవంతిలో వాళ్ళు